ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఆఫీసర్స్, రేపు నెలలో మనకి పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్కి పెద్ద పెద్ద గెస్ట్లే రాబోతున్నారు. వాళ్ళని చంపడానికి ఒక ఇద్దరు బాగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఆ ఇద్దరెవరో మీకు కూడా తెలుసు. ఆ ఇద్దరిని మర్యాదగా మీరు పట్టుకోవాలి, లేకపోతే భలే ఇబ్బంది అయిపోద్ది వాళ్ళ కాడ. సార్, ఆ ఇతియానా దయ్యా కూడా సార్ వాళ్ళు అంత ఎతికినా దొరకట్లేదు సార్. వాళ్ళ ఏడని ఎతికాం వాళ్ళని మేమా 2 సంవత్సరాల నుంచి ఎతకుతున్నాడు సార్ ఈ పక్కనోడా. వాడికి అసలు దొరకలేదా? అవన్నీ నాకు జబ్బాకండ్రా. ఇప్పుడు పట్టుకుంటే సరే ఉంది మీరు, లేదంటే మీ జీతాలు ఆపు దింగిచ్చేస్తా. మీరు ఏ రోజు ఇచ్చారు సార్ జీతాలు సరిగా? మీరు జీతాలు ఇచ్చిపోయేసరికి నేను దీపావళి పండుగ కూడా నేను చేసుకోలేవు. టపాసులు 7 రోజులు అంగట్లో దింకొచ్చుకున్నాను నేను ఒప్పుకే. ఇప్పుడు దాకా గట్లేదు అనమాట. ఇక్కడ మాట్లాడేది ఎందుకు దీపావళి గురించి మాట్లాడుతున్నాడు? ఏం మనిషిరావు నువ్వా? అసలు మనిషి పశువు నువ్వా? వాళ్ళిద్దరిని పట్టుకోండి రా, వాళ్ళిద్దరు వాళ్ళు డేంజర్గా అని చెప్తుంటే మీరు దీపావళి పండుగ అంటారు, ఏమంటారు? చేయలేండిరా, పోయి పట్టుకోండి రోజులే. పాతాలే సారా, పోయి పట్టుకోవద్దంట సార్ మేమా. మా పని అది అయిపోయినా. పట్టకపోతే మీరు అంటారు, పడితే ఇంకొకరు అంటారు. ఏ అంది పాండే యాంద్రమ్మ ఆయన అట్ట మాట్లాడుతున్నాడా? పట్టుకోకపోతే జీతాలు ఆపు దింగేస్తున్నాడు అంటున్నాడు యాంద్ర. అయినా ఇప్పటికే నా దీపావళి అప్పు పడుకుంటున్నా. ఒరే మామ, అది కాదు కానీ మొన్న ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాడికి పోయి నేను చూశాను రా మామ. మరి వాళ్ళ ఇంటి కాడికి పోతే పట్టిపోతే ఆ పిల్లని. ఆ పిల్లని పట్టుకుంటాడు దొరికిపోతాడు. నాకు తెలుసు రా నేను మెట్టుకుతున్నా అన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఇంత గొమ్ముకునేదిరా ముట్టాలన్నమాట. చే బాగా పట్టుకుందాం వాళ్ళని. ఈడు ఆయన సార్ దెంగలు పెడిచాడు. డార్లింగ్ రా డార్లింగ్, చాలా లేటుగా వచ్చావు. అవును, నేను అడిగింది తెచ్చావా? మల్లెపూలు తెచ్చావా? ముందు మల్లెపూలు కాదు మ్యా, ముందు సీనే. సీనా ఎందుకేవురా? అయితే కూడా అన్నాడు రా, మర్యాద చెప్పు. ఇదేం సార్, ఇదే బెడ్రూమ్ లోకి వచ్చి అడుగుతారు ఏం సార్? నా మూడంతా షడ్డంగా నీకు ఇప్పుడు నేను 2 రంపించి 3 అప్పుడు పంపిస్తారా ఎమ్మి మీదకా? మరి సార్ ఇతి కూడా అన్నాడు చెప్పు, నాటకాలు తినకుండా. సార్ నేను చెప్పను సార్, ఇతి కూడా అన్నాడు చెప్తే వాళ్ళు నా తాట తీసేస్తారు సార్. ఆ సంగతి నాకు తెలుసు, మీరు ఎంతైనా కొట్టండి. చెప్పపోతే నీకు ఊదరగట్టం ఎక్కిస్తాం అబ్బాయి. ఏడనుకున్న ఊదరగట్టం వెనక నుంచి పంపించేస్తాం. మర్యాద చెప్పులేండి, నీ బగిలిపోద్ది. నీ గర్ల్ ఫ్రెండ్ ముందర పొరుగు తీసుకోబాక. ఆ ఏమో నేను పట్టించిపోతే ఎంగిందా ఆ దొంగరామటిదా. ఆ ఏమో వల్ల నేను సిక్కిపోయినప్పుడు మొట్టాల మొహంది చూడు ఎట్ట చూస్తుందో. కింద గంజిగానంట చెప్పు తీసుకుని కొట్టేస్తా నేను. దొంగ పో పనులు చేసింది కాకుండా మళ్ళా నన్ను అడుగుతున్నావా? వాళ్ళు పోయి చెప్పులేండి ఊదరగట్టు ఎక్కిస్తారు నీకు. చెప్తాం, అలా అడగంగానే చెప్తాం మేము. వాళ్ళు ఊదరగట్టు వచ్చినా ఎక్కించినా చెప్పం, ఏమి అడిగించినా చెప్పం. పాండి సార్, పాండి స్టేషన్ బండి. నీ నోటుకుండా కాకపోయినా నీ ముడ్డుకుండా నిజం రాబడతాను రా. పార నువ్వా? నీకు ఊదరగట్టం కాదు పూర కాల్చి పెడతాం పారా. సార్ తెంకపోండి సార్. నా కొడుకు దుత్తరానిగా వెళ్ళిపోరు, తెంకపోండి సార్. నేను తిరిగి వచ్చినట్టు నీకు మధ్యలో ఇరిపోతే నీకు ఈ సాధ్య. చెప్పరు మరి మరీ చెప్పరు. సార్లు ఆపరా, సార్ చచ్చిపోతాడు. ఆపరా ఆపు. ఏయ్ చెప్పరేమంటారా? ఎంత కొట్టినా కానీ చెప్పకుండా ఏం చేసి నువ్వు రే చెప్పసా? మీకు అంత చెప్పు, ఎంత కొట్టినా చెప్పను సార్. ఎందుకంటే నాకు తెలీదు సార్. మీరు నేను చెప్పలేను సార్. కర్ర బాధ్యంగా డే ఆ ఊదగట్టం తేపరా, పొయ్యిలో పెట్టినాడు ఎర్రం కాల్చి పెట్టాను పోరా. తేపరా నా వెనక నుంచి పెడితే నా మీటికి నమ్మ నిజం వచ్చేలా బయటికి పరపో. మీరు ఊదగట్టం పెట్టా నేను చెప్పను సార్. నేను చెప్పను సార్. నువ్వు చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. అది సార్ సంగతి. ఆ వాటిని పెడతాను, ఊదగట్ట పెడతాను అని చెప్తే ఎట్టా చల్లంగా దేకొచ్చి కాల్చిపోద్ది. ఇంక వెనక జోపిపోద్ది లేకుండా ఊరికి ఊదగట్టం దోపుతాను అంటే ఆవిడ ఆడ భయపడతాడు. అవునరా, అది కూడా నిజమేరా. నువ్వు పోయే ఆ ఊదరగట్టానికి ఆ ఊదరగట్టం మీద నవల్లోని మిరప్పొడి, చింతపండు, పసుపు పొడి అవన్నీ మిక్సింగ్ చేసుకొని అప్పుడు తీసుకురా పెడతాం. చెప్పేస్తారు సార్. మరి అంత మిక్సింగ్ వద్దు సార్. మిరప్పొడి అయితే తట్టుకోలేరా? మళ్ళీ ఆ గుమ్మకైపోయారు యానా చెప్పరులా. కొద్ది రోజుల నుంచి నాకు కూడా అతను కాంటాక్ట్ లేడు సార్. అతను పట్టుకోవాలంటే మీరు ఎర్ర సముద్రంకి వెళ్ళి అక్కడ మీరు సరుకు తెప్పించాలని చెప్పి వాళ్ళని ఉబ్బించండి సార్. వాళ్ళ నోటు గుండె చెప్పేస్తారు సార్. సముద్రమా? అది ఎంత దూరం ఉంటుందో. సరేలే రే కర్రాడు బాధ్యంగా వాడు సంఖ్యలు ఇప్పిరా. వాడు పోయా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాడికి పోతాడు. వద్దుంటే ఏమి దగ్గరికి ఇంకా సార్ పాను సార్. ఆ ఏమి బుద్ధి నాకు ఇప్పుడు అర్థమైంది. నాకేం పెట్టుకోబాండేసా, గమ్ముగా ఉండండి, కలిసి ఉండండి పోండి రా మీరా. ఏయ్ ఎవడ బయట అంటే ఎవడ బయట? ఏయ్ మామ, రేపు ఎర్ర సముద్రం మీద సరుకు పోతుందిరా. ఆ సరుకు కానీ మీరు కానీ తెప్పించారంటే
మీరు ఊహించినంత లెక్కిస్తానా బాయ్. యాంచి ఇచ్చారు నువ్వా? అట్లాంటి పనులు ఎప్పుడు మానేసి ఉండవురా బాయ్. ముందేంచి దింగి ఓరియా మీరు బతికేదే ఊరికి అడంగా బతుకుతున్నారా మీరా? కొట్టి కాలా దెంగేస్తా. ఏంది మీరు నన్ను భయపెడుతుంటారు మీరా? చెప్పిన దానికి ఒప్పుకోండి మరి. ఎక్స్ట్రా దెంగతా ఉండవు. అన్న కానీ లేచినట్టు నిన్ను ఇగిస్తే చేస్తాను నిన్ను మర్యాదకి వెళ్ళిపోయి నుంచి. సరే కానీ మీ అన్న లేచి కూర్చున్నాడా? తిక్కపుకున్నా మడ్డ ఏంద్రేం కానీ ఏందనా నువ్వా వాడు అంత మాట్లాడుతుంటున్నా? కూర్చోండ గమ్ముగనా లేస్తానా సోన్యా? ఏందనా నువ్వు లేజనా? మళ్ళీ లేచి కూర్చుంటావా? లేనా తన్నా వాడిని ఉన్నాడ్రా లేస్తాను పడుతుంటరా ఉన్నాడు మాకాలు నిబ్బడుతూనే ఉన్నాడురా లేచేస్తాను ఇప్పుడు తన్నేస్తాను నా కొడుక ఉండరా 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 తన్నేస్తా నా కొడుక. ఏమనుకుంటున్నావు? బయట అనుకుంటున్నావు? మెంటల్ నమ్మటం అనుకుంటున్నావా? సాధించేస్తావు మర్యాద నుంచి. ఏంద్ర నమ్మ తలకి నొప్పి అయిపోతా ఉందా? సేపట్టన్నా పోదాం సిగరెట్ తాగదాం. ఏందమ్మా వీళ్ళు చెప్తే వీళ్ళు వినట్లేదు, ఇలా ఒప్పుకోవట్లేదు. ఏంది నాకు అర్థం కాదు. ఎర్ర సముద్రం వచ్చి ఎర్ర సముద్రంలో బెత్తర తెగం చూసారు కానీ వాళ్ళు మేడం మీద తెంగేశారు. ఎందుకు ఎర్ర సముద్రం పెట్టుకోబాడరా ఆయన. వస్తుంటే నువ్వు ఏ ఊరాడు నువ్వా? ఈ ఊరాడు కాకపోతే ఏడు ఎందుకుంటాను రా? తెక్కున అమ్మడ్డటం మీద నువ్వు కానీ మెట్ల అమ్మడ్డా అదైనా నీది ఊరైతే నీకు ఒక డబ్బులు ఒకరు ఎక్స్ట్రా ఇచ్చి పది ఎంగుతాను. వాళ్ళు నొప్పించి మీ వాళ్ళని మీ వాళ్ళు భయపడుతుండ్రా? దేనికి భయపడుతుండ్రు మీ వాళ్ళు? ఎర్ర సముద్రం ఎక్కి నాయన అది చిన్న పెద్ద కథ కాదురా అదా. మరి స్వామి నీకు గాని తెలిసినట్టు నువ్వు కూడా ఎక్కవరదానా? నువ్వు ఆ కథ తినాలంటే నాతో కూడా సముద్రంలోకి రావాలి నువ్వా? ఏడు చెప్పు ఆ సముద్రంలో దేనికి అడుగు దెంగ తోచిపోద్ది దెంగలేదనా? సరేలేపా ఆ కథ ఎట్లేదని వినాలేపా. ఎక్కువ పడవ ఎక్కువ పాదంపా. ఎవరే ముసలుడా సముద్రంలో దెంకొచ్చావు గమ్ముగా అయిపోయావు ఏం మాట్లాడలేదు. నువ్వా కథ చెప్పా? కథ చెప్పే ముందు నేను ఒక సేపు మౌనంగా ఉంటే నాకు కథ బాగా వస్తుందా? కథ ఏంటంటే ముందు నువ్వు నీళ్ళ దూకి రారు. నువ్వా నీళ్ళ నీళ్ళు ఎట దూకేమరా? ఏంద్రా నాయన ఎట చూసినా కానీ ఏరిగిపోద్ది రా. గుద్దులు వేసేస్తుంది. గొబ్బు అనుకుంటే దెంగదాబయా దూకా నీళ్ళ పోయి చూసి రాపోరా. గొబ్బు అనుకుంటే కదా ఇద్యాన్ని చూసేవారు నువ్వు కిందకు పోరా. కథ అర్థం అవుద్ది నీకా? దెంగ ఏంది నాయన ఈ పనుల ఆయన చూస్తే జీతాలు ఆపి దెంగేస్తుంటారు. వీళ్ళు చూస్తే ఈ పాటలు పడుతుండ్రు. ఎవరిని పట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఏడు చూస్తే నీళ్ళు ఏరిగిపోద్ది. ఏంది నాయన ఏంది బాధలా? సర్లే దొక్కుతా సారీ ఎగ్గురా. ఏంద్రు ఎన్నా శవాలు ఉన్నాయా? ఎవరు చంపారు ఎన్నా? సరే పైకి వచ్చి గట్టికి పోయి ఆమె చెప్తారా కథ. నీళ్ళు ఉండబాక ఇంత ఎక్కువసేపు ఉండబాక ఏరిగిపోతే ఇంకొనరు తాగిపోతే అంత లేకపోతే వచ్చి పైకి వెళ్ళిపోతాం బా. అప్యా ఇప్పుడు నేను నీకు ఒక చిన్న దేవర కథ చెప్తాను రా. ఆ జనాలు నువ్వా బాగున్నా బాగాలేకపోయినా గొమ్ము గినాలరా నువ్వు. మళ్ళీ కథ అంటారుడా నువ్వు దాన్ని చెప్తావని సముద్రం తీసుకుపోతే మళ్ళీ చెప్తాను అంటే చెప్పేమో తెమ్మసి తెంగతున్నావా? చెప్పు నువ్వా జరిగిందని చెప్పామే అప్పుడు దేనికి కానీ వీడియో జిప్ చేస్తా కానీ వీడియో పెట్టేస్తా చూడు. యాంటికి భయపడుతున్నారు నువ్వా? యాంటికి భయపడుతున్నావా? ఒరియా పౌర్ణమి రోజు నిండు పూర్ణమి పౌర్ణ సగం రాత్రి సగం ఎన్నిలా యాంద్రి క్లైమేట్ ఉంది. ఆ సముద్రం నామ అంత కోటి మీద ఉంది. తెస్తరా సరుకు అట్నుంచి దెంక పోయి అమ్ముకుంది ఎర దెంగతారు భయం. నేనుంటే ఈ నా మాట బలి ఓడుకున్నాడు. చేడు మావా దేవరావుడా మంచోడు మావాడా దేవరా అటు చేయడు మావా బలి ఓడుకున్నాడు అన్నమాట. వాళ్ళు నువ్వు జీతాలు కరెక్ట్గా చాలు వస్తే మంచిదే కదా. వాళ్ళు జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఏమేం చేస్తున్నావు. ఆ సముద్రం అని కదా వాళ్ళు ఈత కొట్టుకుంటారు రాబుల్లే ఓలా ఇదే కదా ఏడ తిరగబడిపోతారని భయం వేస్తా ఉందా? చాలా దేవర గురించి కొత్తగా మాట్లాడుతున్నావు. సముద్రం ఈది పది ఏమంటాడు చూడవాడు నువ్వా? రోల్ కెమెరా యాక్షన్. ఏం చూస్తుండ్రా? నేనే దేవరా. ఉరే ఏడుగుడు ఏరిగిపోతే రా. ఏంది సముద్రం అంతా ఏరిగేస్తుండ్రు ఇలా. పండ్రా జంద్ర టైట్ చెప్పిదా ఉరే సరే ఇడాపరా ఉండు ఎగరతాను. ఏ భయ్యా అందరు అడగండి కంటే నేను వేస్తున్నా పైన తలక మీద పడుతున్నా సంబంధం లేండా లేండి. ఒరే నాయన దూకురా కిందకా పారా.